హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వారందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారండి. ఈ వెరిఫికేషన్లో చాలామంది అయితే రిజెక్ట్ అయ్యి వెనక్కి వస్తున్నారు. వారు కొన్ని కారణాలతో రిజెక్ట్ అవుతున్నారు. అవన్నీ కూడా ఈ వీడియోలో నీట్గా డిస్కషన్ చేసుకుందామండి. అంతకంటే ముందుగా మీకు ఈ వీడియో ఏ టైంలో అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మనము మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జీడిఎస్ వారికి ఇంతకుముందు ఫస్ట్ వెరిఫికేషన్, సెకండ్ వెరిఫికేషన్ అని 2 టైమ్స్ జరిగేటివి. అంటే వేరు టైమ్స్లో జరిగేటివి. కానీ ఇప్పుడైతే ఒకటే రోజులో మనకు ఫస్ట్ వెరిఫికేషను, సెకండ్ వెరిఫికేషన్ అయిపోతుందండి. ఈ ఫస్ట్ వెరిఫికేషన్ అనేది ఎస్పీ ఆఫీస్లో ఉండే సిబ్బంది అయితే ఫస్ట్ వెరిఫికేషన్ అనేది చేస్తారండి. సెకండ్ వెరిఫికేషన్ అనేది ఎస్పీ గారు, అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అనే అధికారి మనకు సెకండ్ వెరిఫికేషన్లో అతను సిగ్నేచర్ చేసి మనల్ని ఓకే చేయడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది డివిజనల్ ఆఫీస్లో జరుగుతుందండి. చాలామంది హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నారు. హెడ్ పోస్ట్ ఆఫీస్లో జరగదు, డివిజనల్ ఆఫీస్ డిఓ ఆఫీస్లో జరుగుతుంది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ డివిజనల్ ఆఫీస్ ఎక్కడుందో కనుక్కొని అక్కడికి మాత్రమే వెళ్ళి మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏది కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్తో రాకండి. ఇంకొకటి ఏంటంటే, పెళ్ళైన వారు వారి ఇనిషియల్ మారుతుంది కాబట్టి ఏమైనా రిజెక్ట్ చేస్తారా అంటే అది ఏమీ ఉండదండి. మీకు పెళ్ళైతే కంపల్సరీగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే మీ ఇనిషియల్ మారితే, అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్లో నాన్నగారి యొక్క ఇనిషియల్ ఉంటుంది కాబట్టి, నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ ఇనిషియల్ వస్తుంది కాబట్టి అది ఓన్లీ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తే మనకు ఎటువంటి ఇబ్బంది చేయరు. ఖచ్చితంగా మనం సెలెక్ట్ అవుతాం. ఓకేనా? నెక్స్ట్, తెలంగాణ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అడుగుతున్నారా? చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఇంతకుముందు అయితే మనకు తెలంగాణలో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అడుగుతారు, అక్కడ అప్లై చేస్తే రిజెక్ట్ అవుతారని అంటూ ఉన్నారండి. నాకు తెలిసిన మెంబర్స్ అందరూ కూడా తెలంగాణలో సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. వారికి ఎటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అడగలేదు. కాబట్టి మీరు ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. తర్వాత లిస్టులలో సెలెక్ట్ అయ్యేవారు కూడా మీకు ఎటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు ఖచ్చితంగా 100% మీకు ఎటువంటి మిస్టేక్స్ లేకపోతే జాబ్ అయితే పొందగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్, ఏపీ వాళ్ళని తెలంగాణలో రిజెక్ట్ చేస్తున్నారు. ఇది కూడా అవాస్తవం అండి. ఏపీ వాళ్ళను తెలంగాణలో ఏ కారణం చేత అయినా కూడా రిజెక్ట్ చేయడం లేదు. ఓన్లీ స్పెల్లింగ్ మిస్టేక్స్, ఏవైనా తప్పుడు పత్రాలు మీరు సబ్మిట్ చేస్తే మాత్రమే మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేస్తున్నారు. కానీ దీని పరంగా తెలంగాణ వాళ్ళలో కొంత అసంతృప్తి అయితే ఉందండి. అధికారుల నుంచి అయితేనేమి, అభ్యర్థుల నుంచి అయితేనేమి చాలా అసంతృప్తి ఉంది. ఎందుకంటే 519 పోస్టుల్లో దాదాపు 500 పైగా ఏపీ వారైతే ఆక్రమించి ఉన్నారు. ఓన్లీ 10 to 12 మెంబర్స్ మాత్రమే తెలంగాణ వాళ్ళు సెలెక్ట్ అయినారు. కాబట్టి ఇది ఖచ్చితంగా వారికి చాలా నిరాశ కలిగించే విషయమే. కానీ మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎక్కడైనా అప్లై చేయొచ్చు. కాబట్టి మనం అభ్యర్థులను కూడా ఏ విధంగా నిందించలేవండి. కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, వెరిఫికేషన్ అయిన వెంటనే తెలుసుకోవాల్సినవి ఏంటంటే, మన బీఓ ఏ ఎస్ఓ పరిధిలో ఉంది. అంటే ఎస్ఓ అంటే సబ్ ఆఫీస్ అండి. సబ్ ఆఫీస్ కింద కొన్ని బీఓస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి మన ఎస్ఓ ఎక్కడుంది, ఎస్ఓ యొక్క అధికారి అయినటువంటి ఎస్పీఎం, ఈ అధికారి యొక్క ఫోన్ నెంబరు, నెక్స్ట్ మనల్ని గైడ్ చేసేటువంటి ఎంఓ మెయిల్ ఓవర్సీస్, వీరిద్దరి ఫోన్ నెంబర్ కూడా మీరు డివిజనల్ ఆఫీస్లో అడిగి తెలుసుకొని ఆ ఇద్దరి ఫోన్ నెంబర్స్ తీసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఇంకొకటి, డివిజనల్ ఆఫీస్లో ఎవరిదో ఒకరి నెంబర్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళతో కాంటాక్ట్లో ఉండండి. ఎందుకంటే మనకు నెక్స్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ అనేది 5 to 9 డేస్ ఉంటుంది. కాబట్టి వారు ఎన్ని డేస్ చెప్తే ఖచ్చితంగా మనము అక్కడ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు రావాలి, ట్రైనింగ్కి ఎలా రావాలి, ఎన్ని రోజులు ఉండాలి అనేది మీరు వివరంగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా డివిజనల్ ఆఫీస్లో ఎవరిదో ఒక నెంబరు రిక్వెస్ట్ అడిగి మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? అంతేకాకుండా మీరు మీ యొక్క ఏబిపిఎం, అంటే మీరు బీపీఎం అయితే మీ యొక్క ఏబిపిఎం, అక్కడ ఆ విలేజ్లో పనిచేస్తుండేటువంటి ఏబిపిఎం నెంబర్ కానీ, ఒకవేళ మీరు ఏబిపిఎం అయితే
మీ బీఓలో పనిచేస్తున్నటువంటి బీపీఎం నెంబర్ కానీ ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఎందుకంటే అక్కడి పరిస్థితులు, అక్కడ వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవాలి. మనకు స్పెషల్ డ్రైవ్లో చాలా పోస్టులు అయితే ఫిల్ అవ్వలేదండి. అంటే స్పెషల్ డ్రైవ్ పోస్టులే దాదాపు అటవీ ప్రాంతాల్లో ఉండే పోస్టులు. వీటిలో చాలామంది చేరక, అంటే అక్కడ పరిస్థితులు అనుకూలించక చాలామంది అయితే చేరలేదండి. కాబట్టి మీకు సెట్ అవుతుందో సెట్ అవ్వదో అక్కడ ఉండే పరిస్థితులు తెలుసుకొని మాత్రమే జాయిన్ అవ్వండి. మీరు వన్స్ ఒకసారి మీరు మార్క్ లిస్ట్ అనేది, అంటే మీ ఒరిజినల్స్ ఇచ్చినాక మళ్ళీ ఇబ్బంది పడే కంటే మీరు ముందుగానే మీ బీఓకి వెళ్ళి అక్కడ ఎలా ఉందో పరిస్థితులు చెక్ చేసుకొని, మీరు బీపీఎం అయితే ఏబీపీఎంని కాంటాక్ట్ అయ్యి, మీరు ఏబీపీఎం అయితే బీపీఎంని కాంటాక్ట్ అయ్యి మీరు అక్కడ ఉండే పరిస్థితులన్నీ చూసుకొని మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకేనా? జీడిఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది కన్ఫర్మ్గా ఏప్రిల్ 3rd వీక్, అంటే 3వ వారం కంపల్సరిగా రిలీజ్ అవుతుందండి. ఎందుకంటే ఇంతకుముందు మనకు ఫస్ట్ వెరిఫికేషన్, సెకండ్ వెరిఫికేషన్ అనేది ఎక్కువ టైం తీసుకునేది. కానీ ఈసారి ఫస్ట్ వెరిఫికేషన్, సెకండ్ వెరిఫికేషన్ అనేది మనకు ఒక్కరోజే అయిపోతున్న కారణంగా, అందులో ట్రైనింగ్ కూడా వాళ్ళకి త్వరగా ఇస్తున్న కారణంగా ఖచ్చితంగా మనకు ఏప్రిల్ 3rd వీక్లో కంపల్సరిగా సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఈ సెకండ్ మెరిట్ లిస్ట్లో కూడా ఎక్కువ పోస్టులు అయితే మనకు వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. ఓకేనా? దయచేసి మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.